ఓం శాంతి 9/3/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈ సంవత్సరాన్ని విశేషంగా జీవన్ముక్త సంవత్సరం రూపంలో జరుపుకోండి. ఏకత మరియు ఏకాగ్రత ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. రివైజ్ 23/2004. ఈరోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు. తండ్రికి కూడా పిల్లలపై హృదయపూర్వక అవినాశి స్నేహం ఉంది మరియు పిల్లలకు కూడా దిలారాముడైన తండ్రిపై హృదయపూర్వక స్నేహం ఉంది. ఈ పరమాత్మ స్నేహము హృదయపూర్వక స్నేహం గురించి కేవలము తండ్రి మరియు బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు. కేవలం బ్రాహ్మణ ఆత్మలైన మీరు మాత్రమే పరమాత్మ స్నేహానికి పాత్రులు. భక్తాత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహంతో ఉన్నారు, పిలుస్తున్నారు. భాగ్యశాలి బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆ ప్రేమ యొక్క ప్రాప్తికి పాత్రులు. పిల్లలకు విశేషమైన ప్రేమ ఎందుకుందో బాప్దాదాకు తెలుసు. ఎందుకంటే ఈ సమయంలోనే సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తి అవుతాయి. ఆ ఖజానాలు కేవలం ఇప్పటి ఒక్క జన్మ మాత్రమే నడవవు, కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశి ఖజానాలు మీతో పాటు నడుస్తాయి. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ ప్రపంచంలోని వారి వలె ఖాళీ చేతులతో వెళ్ళరు. సర్వ ఖజానాలు మీ తోడుగా ఉంటాయి. మరి ఇలాంటి అవినాశి ఖజానాలు ప్రాప్తించాయి అనే నశ ఉంటుంది కదా. పిల్లలందరూ అవినాశి ఖజానాలను జమ చేసుకున్నారు. జమ యొక్క నశ, జమ యొక్క సంతోషం కూడా సదా ఉంటుంది. ప్రతి ఒక్కరి ముఖంపై ఖజానాల జమ యొక్క మెరుపు కనిపిస్తోంది. తండ్రి ద్వారా ఏ ఖజానాలు ప్రాప్తించాయో తెలుసు కదా. మీ జమా ఖాతాను ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా? తండ్రి అయితే పిల్లలందరికీ ప్రతి ఖజానా తరగనంతగా ఇచ్చారు. కొందరికి కొద్దిగా, కొందరికి ఎక్కువగా ఇవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని అఖండ అవినాశి ఖజానాలకు యజమానులు. బాలకులుగా అవ్వడం అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వడం. కనుక బాప్దాదా ఎన్ని ఖజానాలను ఇచ్చారో వాటిని ఇమర్జ్ చేసుకోండి. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞానధనము. అందరికీ జ్ఞానధనం లభించిందా లేక లభించాలా? మంచిది. జమ కూడా ఉందా లేక కొద్దిగా జమ అయ్యి కొద్దిగా వెళ్ళిపోయిందా? జ్ఞానధనము అనగా తెలివివంతులుగా అయ్యి త్రికాలదర్శులుగా అయ్యి కర్మ చేయడం, జ్ఞాన సంపన్నులుగా అవ్వడం, సంపూర్ణ జ్ఞానము మరియు 3 కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానధనాన్ని కార్యంలో ఉపయోగించాలి. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో విధి నుండి ఉపయోగించడం ద్వారా సిద్ధి లభిస్తుంది. అనగా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది. అనుభవం చేస్తున్నారా? అయితే జీవన్ముక్తి సత్యుగంలో లభిస్తుంది అని కాదు. ఇప్పుడు ఈ సంగమయుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే విడుదల. జీవితము బంధన ముక్తంగా అయిపోతుంది. ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయిపోయారు మీకు తెలుసు కదా. ఎన్ని ప్రకారాల అయ్యో అయ్యో అని అనడం నుండి ముక్తులుగా అయిపోయారు. అయ్యో అయ్యో అని అనడం సదా కొరకు సమాప్తం అయిపోయి వాహ్ వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా విషయంలో కొద్దిగానైనా భలే నోటి ద్వారా అనకపోయినా సంకల్ప మాత్రంలో, స్వప్న మాత్రంలో కూడా అయ్యో అనేది మనసులో వచ్చిన అది జీవన్ముక్తి కాదు. వాహ్ 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 అనేదే రావాలి. ఇలా ఉన్నారా? మాతలు అయ్యో అయ్యో అని అనరు కదా. అప్పుడప్పుడు అంటారా? పాండవులు అంటారా? నోటి ద్వారా భలే అనకపోయినా మనసులో సంకల్ప మాత్రంగానైనా ఒకవేళ ఏదైనా విషయంలో అయ్యో అనేది వస్తే ఫ్లై అంటే ఎగరలేరు. అయ్యో అనగా బంధనం, ఫ్లై అనగా ఎగిరే కళ అనగా జీవన్ముక్తం, బంధన ముక్తం. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఎప్పటి వరకు స్వయం బంధన ముక్తులుగా అవ్వరు. ఏదైనా బంగారు లేక వజ్రాల రాయల్ బంధనము అనే తాడుతో బంధించబడి ఉంటారో అప్పటి వరకు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరవబడదు.
మీరు బంధన ముక్తులుగా అవ్వడం ద్వారా సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరవబడుతుంది కనుక ద్వారం తెరిచేందుకు లేక సర్వాత్మలను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే బాధ్యత మీపై ఉంది కనుక మా బాధ్యతను ఎంతవరకు నిభాయించాము అని చెక్ చేసుకోండి. మీరందరూ బాప్దాదాతో పాటు విశ్వ పరివర్తన కార్యం చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారు. మీరందరూ కాంట్రాక్టర్లు. మీపై బాధ్యత ఉంది. ఒకవేళ తండ్రి కోరుకుంటే అన్నీ చేయగలరు, కానీ తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది. ఒంటరిగా చేయాలని అనుకోరు. అందుకే వారు అవతరిస్తూనే తమతో పాటు పిల్లలైన మీ అందరినీ అవతరింపచేశారు. శివరాత్రిని జరుపుకున్నారు కదా, మరి ఎవరిని జరుపుకున్నారు? కేవలం బాప్ దాదాదే జరుపుకున్నారా? మీ అందరిది కూడా జరుపుకున్నారు కదా. మీరు తండ్రికి ఆది నుండి అంతిమం వరకు సాథీలు. ఆది నుండి అంతిమం వరకు సాథీలము అనే ఈ నశ ఉందా? మీరు భగవంతుడికి సాథీలు. బాప్ దాదా ఇప్పుడు ఈ సంవత్సరపు సీజన్ యొక్క చివరి పాత్రను అభినయించడంలో పిల్లలందరి నుండి ఏం కోరుకుంటున్నారు చెప్పమంటారా? చేయాల్సి వస్తుంది. కేవలం వినడం కాదు, తప్పకుండా చేయాల్సి ఉంటుంది. టీచర్లు చేస్తారా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు విసన కర్రలు కూడా ఊపుతున్నారు. వేడిగా ఉంది. టీచర్లు అందరూ చేస్తారు మరియు చేయిస్తారు కదా. చేయిస్తారా? చేస్తారా? మంచిది. గాలి కూడా వస్తోంది, చేతులు కూడా ఊపుతున్నారు. దృశ్యం బాగుంది, చాలా బాగుంది. బాప్ దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహంలో ఒక క్రొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అర్థమైందా? క్రొత్త ప్రకారమైన దీపమాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు. మరి మీరందరూ దీపమాలను జరుపుకునేందుకు తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నవారు చేతులెత్తండి. ఊరికి అవును అని చెప్పకండి. బాప్ దాదాను సంతోషపరిచేందుకు చేతులెత్తకండి, మనస్ఫూర్తిగా ఎత్తండి. మంచిది. బాప్ దాదా తన మనస్సులోని ఆశలను సంపన్నం చేసే దీపాలు వెలుగుతూ ఉండడాన్ని చూడాలనుకుంటూ ఉన్నారు కనుక బాప్ దాదా తన ఆశా దీపాల యొక్క దీపమాలను జరుపుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఎలాంటి దీపావళి అని అర్థమైందా? స్పష్టమైందా? అయితే బాప్ దాదా యొక్క ఆశల దీపం ఏది? మునుపటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు గల ఈ సీజన్ పూర్తి అయిపోయింది. బాప్ దాదా చెప్పారు మరియు మీరందరూ కూడా సంకల్పం చేశారు. అది ఏదో గుర్తు ఉందా? కొంతమంది ఆ సంకల్పాన్ని కేవలం సంకల్పం వరకు పూర్తి చేశారు, కొంతమంది సంకల్పాన్ని సగం పూర్తి చేశారు, మరికొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ ఆ ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పం ఏది? ఇదేమీ క్రొత్త విషయం కాదు, పాత విషయమే. స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన. విశ్వం యొక్క విషయాన్ని అయితే వదిలేయండి, కానీ బాప్ దాదా స్వపరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివార పరివర్తనను చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఇలా ఉంటే ఇది జరుగుతుంది. వీరు మారితే నేను మారుతాను, వీరు చేస్తే నేను చేస్తాను. ఇలాంటి మాటలు ఇప్పుడు వినాలని అనుకోవడం లేదు. ఇందులో విశేషంగా ప్రతి పుత్రునికి బ్రహ్మబాబా ఏమని చెప్తున్నారు అంటే, నా సమానంగా అర్జునుడిగా అవ్వండి. ఇందులో మొదట నేను అని భావించండి. మొదట వీరు కాదు, మొదట నేను. ఈ విషయంలో నేను అనేది కళ్యాణకారి. ఇక మిగతా హద్దు యొక్క నేను నేను అనేది క్రింద పడేస్తుంది. ఈ విషయంలోనే ఎవరు చేస్తారో వారే అర్జునుడు అనే గాయనం కూడా ఉంది. అర్జునుడు అనగా నంబర్ 1, నంబర్ వార్ కాదు, నంబర్ 1. మరి మీరు రెండవ నంబర్గా అవ్వాలనుకుంటున్నారా లేక నంబర్ 1గా అవ్వాలనుకుంటున్నారా? చాలా కార్యాలలో బాప్ దాదా ఒక నవ్వు వచ్చే విషయాన్ని, పరివారం యొక్క విషయాన్ని ఏదైతే చూశారో దానిని మీకు వినిపిస్తారు. పరివారం కూర్చొని ఉంది కదా, ఏవైనా అలాంటి పనులు జరిగినప్పుడు బాప్ దాదా వద్దకు సమాచారాలు వస్తాయి. చాలా కార్యాలు, చాలా ప్రోగ్రామ్స్ ఎలాంటివి ఉంటాయి అంటే అవి విశేషమైన ఆత్మల కొరకు నిమిత్తంగా ఉంటాయి. అప్పుడు బాప్ దాదా వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తాయి. ఎందుకంటే సాకారంలో అయితే దాదీలు ఉన్నారు కదా. బాప్ దాదా వద్దకైతే సంకల్పాలు చేరుకుంటాయి. ఎలాంటి సంకల్పాలు చేరుతాయి? ఇందులో నా పేరు కూడా ఉండాలి, నేనేమైనా తక్కువ, నా పేరు ఎందుకు లేదు? తండ్రి అంటున్నారు, అర్జునుడిగా అవ్వడంలో మీ పేరు ఎందుకు లేదు? ఉండాలి కదా, లేక ఉండకూడదా? ఉండాలా? ఎదురుగా మహారథులు కూర్చొని ఉన్నారు, ఉండాలి కదా, ఉండాలా? కనుక బ్రహ్మ బాబా చేసి చూపించారు. వారు ఎవరిని చూడలేదు, వీరు చెయ్యరు వారు చెయ్యరు అని అనుకోలేదు.
మొదట నేను చెయ్యాలి అని భావించారు. ఈ నేనులో ఏవైతే అనేక ప్రకారాల రాయల్ రూపాల నేను అనేవి ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ సీజన్ యొక్క సమాప్తిలో బాప్దాదా కల ఆశయం అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్రహ్మకుమారి అని పిలిపించుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, తెలుసుకున్నారో, ఆ ప్రతి బ్రాహ్మణాత్మ ఏవైతే సంకల్ప రూపంలో కూడా హద్దు బంధనాలు ఉన్నాయో ఆ బంధనాల నుండి ముక్తి కావాలి. బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్తులుగా బంధన ముక్తులుగా అవ్వాలి. బ్రాహ్మణ జీవన ముక్తులుగా అవ్వాలి, సాధారణ జీవన ముక్తులుగా కాదు. బ్రాహ్మణ శ్రేష్ఠ జీవన్ముక్తి యొక్క విశేషమైన సంవత్సరాన్ని జరుపుకోవాలి. ప్రతి ఆత్మకు ఎంతగా తన సూక్ష్మ బంధనాల గురించి తెలుసు అంతగా ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాప్దాదాకైతే తెలుసు, ఎందుకంటే బాప్దాదా వద్ద టీవీ ఉంది, మనస్సు యొక్క టీవీ ఉంది, శరీరం యొక్క టీవీ కాదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే సీజన్ ఉంటుందో సీజన్ అయితే ఉంటుంది కదా, లేక సెలవు ఇచ్చేదా? 1 సంవత్సరం సెలవు ఇచ్చేదా వద్దా? 1 సంవత్సరం అయితే సెలవు ఉండాలా ఉండకూడదా? పాండవులు చెప్పండి, 1 సంవత్సరం సెలవు ఇచ్చేదా? దాది చెప్తున్నారు 1 నెలలో 15 రోజులు సెలవు అని. మంచిది, సెలవు ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. సెలవు ఉండకూడదా? పైన గ్యాలరీలో కూర్చున్న వారు చేతులు ఊపడం లేదు, పూర్తి సభ అంతా చేతులు ఊపారు. చాలా మంచిది. తండ్రి అయితే పిల్లలతో సదా హాజీ హాజీ అవును అని అంటారు, సరే అని అంటారు. ఇప్పుడు తండ్రికి పిల్లలు ఎప్పుడు హాజీ అని చెప్తారు? తండ్రితో అయితే హాజీ అని చెప్పించారు, తండ్రి అంటున్నారు. ఇప్పుడు తండ్రి కూడా ఒక షరతు పెడుతున్నారు. ఆ షరతును అంగీకరిస్తారా? అందరూ హాజీ అని చెప్పండి, పక్కాన కొద్దిగా కూడా హెచ్చు తగ్గులు చేయరు కదా. ఇప్పుడు అందరి ముఖాలను టీవీలో చూపించండి, మంచిది. పిల్లలందరూ హాజీ హాజీ అని అనేవారే అని తండ్రికి కూడా సంతోషం అవుతుంది. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ కారణంగానే బంధనం ఉంది అని కారణాలు చెప్పరాదు. సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వాలి. మరియు మీ సాథీలను కూడా తయారు చేయాలి. ఎందుకంటే సమయం యొక్క పరిస్థితులను చూస్తున్నారు. భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరిగిపోతున్నాయి. భ్రష్టాచారము, అత్యాచారము అతిలోకి వెళ్తున్నాయి. కనుక శ్రేష్టాచారం యొక్క జెండా మొదట ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో ఎగరాలి, అప్పుడు విశ్వంలో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులు జరుపుకున్నారు? ప్రతి శివరాత్రికి తండ్రి యొక్క జెండాను విశ్వంలో ఎగరేయాలి అనే సంకల్పమునే చేస్తారు. విశ్వంలో ఈ ప్రత్యక్షత జెండాను ఎగురవేసేందుకు ముందు ప్రతి బ్రాహ్మణాత్మ తన మనస్సులో సదా హృదయ సింహాసనంపై తండ్రి యొక్క జెండాను ఎగరేసుకోవాలి. ఈ జెండాను ఎగురవేసేందుకు కేవలం 2 శబ్దాలను ప్రతి కర్మలో తీసుకురావాల్సి వస్తుంది. కర్మలోకి తీసుకురావాలి, సంకల్పంలోకి కాదు, బుద్ధిలోకి కాదు. హృదయంలోకి, కర్మలోకి, సంబంధంలోకి, సంపర్కంలోకి తీసుకురావాలి. ఇవి కష్టమైన శబ్దాలు ఏమీ కాదు, సాధారణ శబ్దాలు. అవి ఒకటి, అన్ని సంబంధ సంపర్కాలలో పరస్పరంలో ఏకత. అనేక సంస్కారాలు ఉంటున్నా అనేకతలో ఏకత ఉండాలి. 2, మీరు ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారో అవి బాప్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరు సంకల్పాలు చేసినప్పుడు ఆ సంకల్పాలను చూసి విని వాహ్ వాహ్ పిల్లలు వాహ్ వాహ్ శ్రేష్ఠ సంకల్పాలు వాహ్ అని బాప్దాదా చాలా సంతోషిస్తారు. కానీ అనేది వచ్చేస్తుంది, రాకూడదు కానీ వచ్చేస్తుంది. చాలామంది పిల్లలలో మెజారిటీ సంకల్పాలు, మెజారిటీ అనగా 90% చాలా మంచి మంచి సంకల్పాలు ఉంటాయి. ఈరోజు ఈ బిడ్డ చేసిన సంకల్పం చాలా బాగుంది, ఉన్నతి జరుగుతుంది అని బాప్దాదా భావిస్తారు. కానీ మాటలలో వచ్చేసరికి అది సగం తగ్గిపోతుంది. ఇక కర్మలోకి వచ్చేసరికి మరో పావు భాగం తగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటి? సంకల్పంలో ఏకాగ్రత, దృఢత లేవు. ఒకవేళ సంకల్పంలో ఏకాగ్రత ఉంటే ఏకాగ్రత సఫలతకు సాధనము, దృఢత సఫలతకు సాధనము. అందులో తేడా వచ్చేస్తుంది. కారణమేది? బాప్దాదా రిజల్ట్లో ఒకే విషయాన్ని చూస్తారు, ఇతరుల వైపు ఎక్కువగా చూస్తారు.
బాప్దాదా ఒక వ్రేలిని ముందుకు చాచి చూపించారు. అప్పుడు ఇలా చేసినప్పుడు ఒక వ్రేలు ఇతరుల వైపు, మిగిలిన 4 వ్రేళ్ళు స్వయం వైపుకు ఉంటాయని మీరు అంటారు కదా. మీరు నాలుగింటిని, స్వయాన్ని చూడరు. ఒక వ్రేలిని చాలా చూస్తారు ఇతరులను. కనుక దృఢత మరియు ఏకాగ్రత, ఏకత కదిలిపోతాయి. వీరు చేస్తే నేను చేస్తాను, వారు బాగుంటే నేను బాగుంటాను. ఇందులో ఇతరులను చూసే దాంట్లో అర్జునుడికి అవుతారు, అందులో స్వయం చేయడంలో 2వ నంబర్ అవుతారు. లేకుంటే మీ స్లోగన్ను మార్చుకోండి. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన బదులు విశ్వ పరివర్తన ద్వారా స్వపరివర్తనాన్ని మార్చుకోండి. ఇతరుల పరివర్తన ద్వారా స్వపరివర్తనాన్ని మార్చేద్దామా వద్దా? బాప్దాదా కూడా ఒక షరతు పెడతారు, ఇష్టమేనా చెప్పమంటారా? బాప్దాదా 6 మాసాలలో రిజల్ట్ చూస్తారు, తర్వాత వస్తారు, లేకుంటే రారు. తండ్రి హాజీ అని అన్నప్పుడు పిల్లలు కూడా హాజీ, అవును బాబా, సరే బాబా అని అనాలి కదా. బాప్దాదా అంటున్నారు, ఏదేమైనా స్వపరివర్తన కోసం ఈ హద్దు యొక్క నేను నుండి మరణించాల్సి వస్తుంది. నేను అనే భావన నుండి మరణించాలి, శరీరం నుండి మరణించరాదు. నేను కరెక్టు, నేను ఇది, నేనేమైనా తక్కువ, నేను అన్నీ చేయగలను, ఇలాంటి నేను నుండి మరణించండి. ఇలాంటి మరణించాల్సి వస్తే ఆ మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇది మరణించడం కాదు, 21 జన్మల రాజ్య భాగ్యంలో జీవించడం. మరి ఇష్టమేనా? టీచర్లకు ఇష్టమేనా? డబల్ విదేశీలకు ఇష్టమేనా? డబల్ విదేశీలు ఏదైతే సంకల్పం చేస్తారో అది చేసేందుకు ధైర్యాన్ని ఉంచుకుంటారు. ఇది వారి విశేషత. భారత్ వాసులు అయితే ట్రిపుల్ ధైర్యం కలవారు. వారు డబల్ అయితే వీరు ట్రిపుల్. బాప్దాదా ఇదే చూడాలని అనుకుంటున్నారు, అర్థమైందా? ఇదే బాప్దాదా యొక్క శ్రేష్ఠ ఆశల దీపం. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఇది వెలుగుతూ ఉండడాన్ని చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈసారి ఈ దీపావళి జరుపుకోండి, భలే 6 మాసాల తర్వాత అయినా జరుపుకోండి. ఆ దీపావళి సమారోహాన్ని చూసిన తర్వాత బాప్దాదా తన ప్రోగ్రాం గురించి చెప్తారు, కనుక చేయాల్సిందే. మీరు చేయకపోతే మీ వెనుక వచ్చేవారేమైనా చేస్తారా? మాల అయితే మీదే కదా. 16,108 మాలలో అయితే పాతవారైనా మీరే రావాలి, క్రొత్త వారైతే వెనుక వెనుక వస్తారు. భలే కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ వస్తారు. లాస్ట్లో వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో వచ్చేందుకు కొంతమంది ఉదాహరణగా ఉంటారు, కానీ వారు కొంతమందే ఉంటారు. ఇక మిగిలిన వారంతా మీరే. ప్రతి కల్పము మీరే అయ్యారు, ఇక ముందు కూడా మీరే అవ్వాలి. ఎక్కడ ఉన్నా, దేశంలోనైనా విదేశంలోనైనా. ఎవరైతే మీరు చాలా కాలం నుండి పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారో వారు అధికారులుగా ఉండనే ఉన్నారు. బాప్దాదాకు ప్రేమ ఉంది కదా, కనుక ఎవరైతే చాలా కాలపు మంచి పురుషార్థులు ఉన్నారో, సంపూర్ణ పురుషార్థులు కాదు కానీ మంచి పురుషార్థులుగా ఉన్న వారిని బాప్దాదా వదిలిపెట్టి వెళ్ళరు, తన తోడుగానే తీసుకెళ్తారు. కనుక మేమే ఉండే వారము, మేమే ఉన్నాము, మేమే తోడుగా ఉంటాము అనే నిశ్చయాన్ని పక్కా చేసుకోండి, సరేనా? పక్కాయే కదా. కేవలం శుభచింతన, శుభభావన, పరివర్తన యొక్క భావన, సహయోగం ఇచ్చే భావన, దయా హృదయ భావనను ఇమర్జు చేసుకోండి, ప్రత్యక్షంగా తీసుకురండి. ఇప్పుడు గుప్తంగా ఉన్నాయి, మర్జు చేసి ఉంచుకున్నారు, వాటిని ఇమర్జు చేసుకోండి, బయటికి తీసుకురండి. ఎక్కువగా శిక్షణ ఇవ్వకండి, క్షమించండి. ఒకరికొకరు శిక్షణ ఇవ్వడంలో అందరూ తెలివైన వారే, కానీ క్షమతో పాటు శిక్షణనివ్వండి. మురళి వినిపించేటప్పుడు, కోర్సు చేయించేటప్పుడు, లేక ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో అందులో భలే శిక్షణనివ్వండి, కానీ పరస్పరంలో కార్య వ్యవహారంలోకి వచ్చినప్పుడు క్షమతో పాటు శిక్షణనివ్వండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి, దయాహృదయులుగా ఈ శిక్షణనివ్వండి. అప్పుడు మీ దయ ఎలా పనిచేస్తుంది అంటే అది ఇతరుల బలహీనతకు క్షమగా అయిపోతుంది, అర్థమైందా? మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సుకి యజమానులుగా ఈ మనస్సును ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రం చేయగలరా? అయితే ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. పూర్తిగా మనస్సు ఏకాగ్రం అవ్వాలి. సంకల్పంలో కూడా అలజడి ఉండరాదు, అచంచలంగా ఉండాలి. మంచిది. నలువైపులా ఉన్న సర్వ అవినాశి అఖండ ఖజానాల యజమానులకు, సదా సంగంయుగి శ్రేష్ఠ బంధన ముక్తులకు, జీవన్ముక్తి స్థితిలో స్థితమై ఉండేవారు, సదా బాప్దాద ఆశలను సంపన్నం చేసేవారు,
సదా ఏకత మరియు ఏకాగ్రత శక్తి సంపన్న మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా దూరంగా కూర్చొని ఉన్న పిల్లలకు ఎవరైతే ప్రియ స్మృతులు పంపించారో, కార్డులు పంపించారో వారికి కూడా బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ప్రేమ సహితంగా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధువనపు తాజాదనం గురించిన చాలా మంచి మంచి లెటర్స్ పంపించారు. ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ ఉంచే తీవ్ర పురుషార్థి భవ. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. గడిచిపోయిన దానిని చింతనలోకి తీసుకురాకుండా ఉండడమే తీవ్ర పురుషార్థం. ఒకవేళ ఏదైనా గతించిన విషయాన్ని చింతన చేస్తే సమయము, శక్తి, సంకల్పాలు అన్నీ వ్యర్థమైపోతాయి. ఇప్పుడు వ్యర్థం చేసే సమయం లేదు. ఎందుకంటే సంగమ యుగం యొక్క 2 గడియలు అనగా 2 సెకండ్లు వ్యర్థం చేసిన అనేక సంవత్సరాలు వ్యర్థం చేసినట్లు. కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు గతించిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ ఉంచడము అనగా సర్వ ఖజానాలతో ఫుల్గా నిండుగా అవ్వడం. స్లోగన్: ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉన్నప్పుడు మీ స్వంత మరియు విశ్వ కళ్యాణం జరుగుతుంది. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని అలవర్చుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞానం యొక్క ఏ విషయంనైనా అధికారంతో పాటు సత్యత మరియు సభ్యతతో చెప్పండి. సంకోచంతో కాదు. ప్రత్యక్షత చేసేందుకు మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేయండి. నిర్భయంగా అవ్వండి. ఉపన్యాసంలో శబ్దాలు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎలాంటి శక్తిశాలిగా ఉండాలి అంటే అందులో తండ్రి పరిచయం మరియు స్నేహం ఇమిడి ఉండాలి. ఆ స్నేహం అనే అయస్కాంతం ఆత్మలను పరమాత్మ వైపు ఆకర్షించాలి. ఓం శాంతి.